సంసారం సముద్రం మ్యూచువల్ ఫండ్స్ ఒక్క రోజులో ఒక్క వీడియోతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. దట్స్ వై ఐఎమ్ ప్లానింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అండ్ మ్యూచువల్ ఫండ్. హాయ్, ఐఎమ్ అల్తాఫ్, యూర్ వాచింగ్ ఏఆర్బి ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఈ రోజు కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ప్రెసెంట్ యూత్ తీసుకునే ఒక విగరస్ డెసిషన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రెసెంట్ యూత్ లో రన్ అయ్యే మెయిన్ థాట్ ఏంటంటే డింక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న వర్డ్. సో డింక్ ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఆఫ్ డింక్ వర్డ్ ఇస్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ ఫినామినాన్ వర్కౌట్ చేద్దామనే థాట్ లో చాలా మంది ఉన్నారు. వర్కౌట్ కూడా చేస్తున్నారు. ప్రెసెంట్ మన కాస్మోపాలిటన్ సిటీస్ లో ఇది వర్క్ ఆన్ కూడా అవుతుంది. సో డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఎవరైతే రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారో వారు ఈ థాట్ లో ఈ డెసిషన్ చాలా విగ్రెస్ గా తీసుకుంటున్నారండి. అంటే వీళ్ళ డెసిషన్ ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ అంటే ఇద్దరు వర్క్ చేస్తారు బట్ నో కిడ్స్, అసలు కిడ్స్ వద్దు అనే ప్లాన్ లో వచ్చేసారు. సో ఇక్కడ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ టైమ్ వాట్ దే హ్యావ్ బీన్ స్పెండింగ్ ఆన్ ద కిడ్స్ యాజ్ వెల్ as ద అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ దే హ్యావ్ బీన్ స్పెండింగ్ ఆన్ ద చైల్డ్. సో ఇది విగరస్ గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి డెసిషన్స్ యూత్ తీసుకుంటున్నారు. సో దీన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి, సో ఈ థాట్ ని మనం ఎలా సింప్లిఫై చేయాలి. సో దీన్ని అయితే మన ఎక్స్పెన్సెస్ ని అయితే ఎవరు మార్చలేరండి. సో ప్రెసెంట్ ఉన్న యూత్ మైండ్ సెట్ గురించి అయితే చెప్పాను. సో దీన్ని మనం రెక్టిఫై చేయడానికి వి హావ్ సజెషన్స్ రైట్. అసలు యూత్ ఈ డెసిషన్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఎస్, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ కాస్మోపాలిటన్ సిటీ, యు ఆర్ స్పెండింగ్ 1 crore రూపీస్ ఆన్ యువర్ చైల్డ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. అంటే నువ్వు 1 crore రూపీస్ ఒక చిల్డ్రన్ మీద అంటే అన్లెస్ హి హాస్ బీన్ టర్న్ ఇంటూ 21 years యు ఆర్ స్పెండింగ్ 1 crore రూపీస్ అంట. నువ్వు యు హావ్ బీన్ స్టేయింగ్ ఇన్ కాస్మోపాలిటన్ సిటీ. అది ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ యాజ్ వెల్ యాజ్ విలేజెస్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ సిటీస్ లో ఉంటే ఇట్ కాస్ట్ 55 to 85 lakhs అంట. సో ఎస్, మీరున్న ఓడ్ అయితే ఏదైతే ఉందో అది కరెక్ట్ అండి. సో చూద్దాం మనం. సో ఇక్కడ మనకి అట్ ద ఏజ్ ఆఫ్ 0 to 3 years యూఆర్ స్పెండింగ్ 11.5 lakh ఆన్ యువర్ చైల్డ్. సో until unless you have been turned into 3 years you are spending 11.5 lakh. So at the age of 3 to 5 years you are spending 9 lakh on your child. So next at the age of 6 to 8 years you are spending 9.5 lakh. At the age of 9 to 13 years you are spending 23 lakhs on your child. At the age of 14 to 17 you are spending 25 lakhs. And then at the age of 18 to 21 years you are spending 51 lakhs here. ఇది హైయర్ ఎడ్యుకేషన్ గురించి అవ్వచ్చు, లేదంటే నీ చైల్డ్ మ్యారేజ్ మీద అయితే అవ్వచ్చు. సో until unless he has been turned into the 21 years you are spending nearly 1 crore rupees of income on single child. సో ఈ సోర్స్ అంతా మనకి ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఎకనామిక్ టైమ్స్ నుంచి తీసుకున్నాను. సో ఎకనామిక్స్ టైమ్స్ ఆన్లైన్ సోర్స్ నుంచి తీసుకున్న ప్రెసెంట్ యూత్ లో జనరేట్ అయ్యే థాట్స్ మీద ఒక రీసెర్చ్ బిల్డ్ చేసి, సో ఆ రీసెర్చ్ మీద వచ్చిన రిజల్ట్ ని ఇలా ప్రజెంట్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ థాట్స్ గురించి ఐడియాస్ మీద వర్క్ ఆన్ చేసి ఈ డింక్ అనే కాన్సెప్ట్ ఇంతకుముందు ఇది ఫారెన్ లో ఉండేదండి. అంటే సో ఇంత అమౌంట్ ఒక చైల్డ్ మీద స్పెండ్ చేయటం ఎందుకు, ఇదే అమౌంట్ మన మీద స్పెండ్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఆఫ్ టైమ్ వాట్ వీ హావ్ బీన్ స్పెండింగ్ టుగెదర్ ఇట్ విల్ బి ఇంప్రూవ్ అనే థాట్ లో ఫారెన్ కంట్రీస్ లో ఇది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ జనరేషన్ ఏదైతే ఉందో ఫారెన్ కంట్రీ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం అండి. ఇండియాలో రీసెంట్ గా ఇది కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. సో దీన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి? సో వీ కెన్ రెక్టిఫై విత్ ద హెల్ప్ ఆఫ్ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్. రేపు పొద్దున నువ్వు ఇంత అమౌంట్ స్పెండ్ చేసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక్కొక్క చైల్డ్ మీద 1 crore రూపీస్ స్పెండ్ చేసిన తర్వాత రేపు పొద్దున నిన్ను చూస్తాడనే గ్యారంటీ అయితే లేదు. కంపల్సరీ నువ్వు ఇంత అమౌంట్ స్పెండ్ చేసిన తర్వాత అంత ప్యూర్ లవ్ నీ చైల్డ్ మీద నువ్వు చూపిస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ టైం వాట్ యూ హావ్ బీన్ స్పెండ్ విత్ యువర్ చైల్డ్ దే వోంట్ కేర్. 21 years వచ్చిన తర్వాత వాడు నేను చూస్తాడనే గ్యారంటీ అయితే లేదు. బట్ ఇఫ్ యూ హావ్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్, రేపు పొద్దున్న నీ కిడ్ చూసినా చూడకపోయినా కంపల్సరీగా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ అనేది నేను చూస్తాను. రైట్, అసలు కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఏంటో చూద్దాం. సో రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్, సో ఇదేంటంటే మనకి 5 years లాక్ అని ఉంటుంది. రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఏంటంటే మోస్ట్ దీన్ని పెన్షన్ ఫండ్ కూడా అంటారు. సో ద మేజర్ ఇక్కడ ఏంటంటే సో ఇది ఒక 5 years లాక్ ఇన్ ఉంటుందండి. నువ్వు చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ 5 years లాక్ ఇన్ ఉంటుంది. సిమిలర్లీ సో పీపుల్ విత్ 60 years అండ్ మోర్ దెన్ 60 years వాళ్ళకైతే లాక్ ఇన్ ఉండదు. సో ఎవరైతే 60 years అండ్ మోర్ దెన్ 60 years ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే లాక్ ఇన్ ఉండదు. నెక్స్ట్ వన్ ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్, సో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ఫండ్. రైట్, సో దీంట్లో ఏంటంటే అకార్డింగ్ టు సెక్షన్ 80C ఆర్ ఎల్స్ 80D, ఐ డెంట్ అంటే ప్రాపర్ ఐడియా అయితే లేదు నాకు. 80C ఆర్ ఎల్స్ 80Dలో సో నీకు 1.5 lakhs ఆఫ్ ఎగ్జామ్షన్ అయితే తీసుకోవచ్చు అండి. సో రైట్, సో 1.5 lakh ఎగ్జామ్షన్ అయితే ఈ ఫండ్ లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీ ట్యాక్స్ ల్యాబ్ లో యూ కెన్ టేక్ 1.5 lakh ఆఫ్ ఎగ్జామ్షన్. రైట్, సో నెక్స్ట్ మనం
ఎలా ఇన్వెస్ట్ చేస్తాం, మనం ఇన్వెస్ట్ చేసింది ఎలా మనకు వస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. సో ఇఫ్ యూ హావ్ బీన్ ఇన్వెస్టెడ్ 1 lakh లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టా, 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ రోజు నావ్ అనేది ₹100 ఉంది అనుకోండి. సో నీకు అనేది 1000 యూనిట్స్ వస్తాయి. ఆ 1000 యూనిట్స్ 5 years యాజ్ వెల్ as 60 months నీకు లాక్ ఇన్ లో ఉంటాయి. సో అదే నువ్వు ఐ మీన్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకో, అదే నువ్వు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే సపోజ్ యూ హావ్ బిన్ డూయింగ్ 2000 ఆఫ్ ఎస్ఐపి. సో నావ్ ₹100 దగ్గర ఎస్ఐపి స్టార్ట్ చేసావు. సో నీకు 20 యూనిట్స్ వస్తాయి. లాక్ ఇన్ వచ్చేపాటికి 5 years నీకు. సో సిమిలర్లీ నీకు యూనిట్స్ అనేవి సో ఆఫ్టర్ 60 ఫస్ట్ మంత్ నీకు నువ్వు ఇన్వెస్ట్ చేసిన అంటే చెప్పా కదా, ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ నీకు 5 years లాక్ ఇన్ ఉంటుంది. సో 5 years లాక్ ఇన్ అయిన తర్వాత 61st మంత్ నీకు అన్లాక్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ మంత్ నువ్వు ఏదైతే చేసావో నావ్ అనేది 98 లో ఉంది. సో నీకు ఇక్కడ యూనిట్స్ ఎక్కువ వచ్చింది, 20.4 యూనిట్స్ వచ్చాయి. 5 years లాక్ ఇన్ ఆర్ 60 months లాక్ ఇన్. నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి వచ్చిన యూనిట్స్ అన్ని నీకు 62nd మంత్న అన్లాక్ అవుతాయి. సిమిలర్లీ థర్డ్ మంత్ నావ్ 96కి వెళ్ళిందంట. సో 20.8 యూనిట్స్ వచ్చాయి. నెక్స్ట్ నీ ఇన్వెస్ట్మెంట్ 5 years యాజ్ వెల్ as 60 months లాక్ ఇన్ ఉంటుంది. నీ యూనిట్స్ అన్ని 63rd మంత్ అన్లాక్ అవుతాయి. నెక్స్ట్ నువ్వు 2000 ఇన్వెస్ట్ చేసావు, ఆ మంత్ లో నీకు నావ్ అనేది ₹102కి వెళ్తే నీకు యూనిట్స్ తగ్గాయి. ఇక్కడ 19.6 యూనిట్స్ వచ్చాయి. సిమిలర్లీ 5 years లాక్ ఇన్. సో లాక్ ఇన్ లో ఉన్న యూనిట్స్ అన్ని నీకు 64th మంత్ అన్లాక్. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి నెక్స్ట్ మంత్ నావ్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి ₹105కి వెళ్తే నీకు యూనిట్స్ అనేది తగ్గి 19.04 యూనిట్స్ వచ్చాయి. సో 60 months లాక్ ఇన్. సో నీ యూనిట్స్ అన్ని ఆఫ్టర్ 65th మంత్ అన్లాక్ అవుతాయి. సో ఇది మనకి సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చెప్పా కదా, ఈచ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ లాక్డ్ ఫర్ 5 years. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ 5 years లాక్ ఇన్ ఉంటుంది. అది లంసమ్ అయితే 5 years లాక్ ఇన్ ఉంటుంది. అది ఎస్ఐపి అయితే ప్రతి ఒక్క మంత్ ఎస్ఐపి 5 years లాక్ ఇన్ అయ్యి 61st మంత్ అన్లాక్ అవుతుంది, 62nd మంత్ అన్లాక్ అవుతుంది. అలా సెకండ్ మంత్ నీకు 62nd మంత్ అన్లాక్ అవుతుంది. ఇలా లైక్ ఉంటుంది కాన్సెప్ట్. సో లాక్ ఇన్ కాన్సెప్ట్ ఇది. సో సెట్ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్. సో రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ లో నీకు 3 ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఈక్విటీ ప్లాన్, సెకండ్ వన్ వచ్చేపాటికి ఈక్విటీ హైబ్రిడ్ ప్లాన్, థర్డ్ వన్ వచ్చేపాటికి రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ హైబ్రిడ్ డెప్ట్ ప్లాన్. సో ఇక్కడ మనకి అట్ ద ఏజ్ ఆఫ్ 21 to 30 years. సో మోస్ట్లీ మనం ఇక్కడ అన్మ్యారీడ్ ఉంటాం యాజ్ వెల్ యాజ్ మ్యారీడ్ ఉంటాం. కొంతమంది 21 to 30 years లో మనం బ్యాచులర్ స్టేజ్ లో ఉంటాం యాజ్ వెల్ యాజ్ ఇక్కడే మనకి మ్యారేజెస్ కూడా అవుతాయి. సో ఇక్కడ మనకి యూనిట్ చూస్ ఈక్విటీ ప్లాన్ ఇయర్. సో రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ 100%. సిమిలర్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 31 to 40 years యూ విల్ బి మ్యారీడ్ విత్ చైల్డ్. సో ఈ స్టేజ్ లో నీకు మ్యారేజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ చైల్డ్ అనేది ఉంటారు, చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ యూనిట్ చూస్ ఈక్విటీ ఆర్ ఎల్స్ హైబ్రిడ్ ప్లాన్. సో ఇక్కడ ఈక్విటీ హైబ్రిడ్ ప్లాన్. నెక్స్ట్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ మనకి 80 to 60%. నెక్స్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 41 to 50 years. సో ఏ ఫ్యామిలీ విత్ గ్రోయింగ్ చిల్డ్రన్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ నువ్వు హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ లో తీసుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్ నీకు 60 to 40% ఉంది. నెక్స్ట్ 51 and more than 51 years ఆఫ్ ఏజ్. ఇక్కడ నువ్వు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మోర్ ఆన్ యూ. సో ఆల్మోస్ట్ గ్రోయింగ్ చిల్డ్రన్ ఉంటారు, చిల్డ్రన్స్ కి మ్యారేజెస్ చేయాలి, ఆల్సో చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్స్ లో ఉంటారు. కానీ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ 20 to 40% ఆఫ్ రిస్క్ మాత్రమే నువ్వు తీసుకోగలవు. సో ఇక్కడ ఈ స్టేజ్ లో నువ్వు యూనిట్ చూస్ హైబ్రిడ్ డెప్ట్ ప్లాన్ చూస్ చేసుకోవాలి, రైట్. సో ఇది మనకి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇక్కడ మనకున్నాయి, రైట్. సో దీనిని ఐ కెన్ కంపేర్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైక్ విత్ ఇట్స్ స్పీడ్. సో ఇక్కడ మీ రిస్క్ ఫ్యాక్టర్ ని నేను బైక్ దాన్ని స్పీడ్ తో నేను కంపారిజన్ చేశాను. సపోజ్ ఇఫ్ యూఆర్ ఇన్ 21 to 30 years. సో నీ బైక్ సీసీ యాజ్ వెల్ as బైక్ స్పీడ్, మన బైక్ సీసీ యాజ్ వెల్ as బైక్ స్పీడ్ మోర్ దెన్ 200 ఉంటేనే మనకు నచ్చుతుంది ఈ స్టేజ్ లో. సో నీ బైక్ స్పీడ్ మోర్ దెన్ 100 ఉంటుంది. సో 100 కన్నా తక్కువ రైడ్ చేస్తే యూ డిడ్ గెట్ ద ఫీల్ ఆఫ్ రైడ్, రైట్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 31 to 40 years, నీ బైక్ స్పీడ్ యాజ్ వెల్ as నీ బైక్ సీసీ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ నీ బైక్ స్పీడ్ కూడా 80కి డ్రాప్ అయింది ఇక్కడ. సో వెన్ యూ హ్యావ్ బిన్ అట్ ద ఏజ్ ఆఫ్ 41 to 50 years, నీ బైక్ సీసీ యాజ్ వెల్ as స్పీడ్ అంటే 120 cc అండ్ అబోవ్ ఉంటుంది. బట్ స్పీడ్ అనేది 40 to 60 మోస్ట్లీ ఎకానమీకి వస్తాను ఇక్కడ, రైట్. నెక్స్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 51 అండ్ అబోవ్ నీ బైక్ సీసీ విల్ బి బిలో 100. అంటే మనం స్కూటీ యాక్టివాస్ యూస్ చేస్తాం ఈ స్టేజ్ లో. వీఆర్ నాట్ ఏబుల్ టు రైడ్ గేర్ వెహికల్ ఈ పొజిషన్ లో. మనం ఈ ఏజ్ లో మనం అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ 60 years వాళ్ళు అయితే గేర్ వెహికల్ మనం రైడ్ చేయడం మనం చూస్తున్నాలే కానీ
మనం అయితే కనుక 60 years క్రాస్ అయిన తర్వాత ఒక గేర్ వెహికల్ అనేది రైడ్ చేయడం చాలా కష్టం. సో ఇఫ్ యూ హావ్ బీన్ ఇన్ 51 to 60 years, మీ బైక్ స్పీడ్ అనేది బిలో 100 ఉంటది. సీసీ అనేది 100 ఉంటది. కంప్లీట్ గా ఎకానమీలో రైడ్ చేస్తాం. సిమిలర్లీ మన బైక్ స్పీడ్ ని మనం రిస్క్ ఫ్యాక్టర్ తో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేసుకుంటే, ఇఫ్ యూ హావ్ బీన్ ఇన్ 21 to 30 years, యూ నీడ్ టు చూస్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ లో ఈక్విటీ ప్లాన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇఫ్ యూ హావ్ బీన్ టర్న్ ఇంటూ 31 to 40 years, ఇక్కడ ఈక్విటీ హారల్స్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ ను చూస్ చేసుకోవాలి రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్. ఇఫ్ యూ హావ్ బీన్ అట్ ద ఏజ్ ఆఫ్ 51 అండ్ మోర్ దాన్ 51 years ఏజ్ లో కనుక ఉంటే, యూ నీడ్ టు చూస్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ డెప్త్ ప్లాన్ లో నువ్వు చూస్ చేసుకుంటే నీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో నీ రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ నీ స్పీడ్ యాజ్ వెల్ as నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నీ రిస్క్ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది, సింపుల్ గా చెప్పాలంటే, రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్. నెక్స్ట్ నేను చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ గురించి చెప్తాను. సో చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ కూడా అయిపోయిన తర్వాత సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో మనం చూసాం. మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఆల్మోస్ట్ మీకు నాలెడ్జ్ అయితే షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ లో ఏంటంటే చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ కూడా చెప్పిన తర్వాత నేను సో సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కాన్సెప్ట్ మీద వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. If you really like my content, please do like, subscribe, at least share with one of your friends. Thank you so much for watching.